లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः. మూడవ శ్లోకం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ అంటే మనో అంటే మనసు, రూపేక్షు చెరుకుగడగా కలిగిన విల్లును ధరించియున్నది అని ఈ అర్థం. కోదండ అంటే విల్లు, మనస్సే చెరుకుగడగా కలిగిన విల్లును ధరించి ఉన్నది అని ఈ నామము యొక్క అర్థము. మనం అమ్మవారి ప్రతిరూపాన్ని కనుక చూసినట్లయితే ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో పాశము, ఒక చేతిలో చెరుకుగడ, మరొక చేతిలో దండము కలిగి అమ్మవారు ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాము కదండి, రాగస్వరూపం అంటే రాగం అనే పాశము, అలాగే క్రోధం అనే అంకుశము ధరించి ఉంది అని. అలాగే ఈ నామములో మనోరూపేక్షు కోదండ అంటే మనస్సునే చెరుకుగడగా చేసుకొని చేతిలో ధరించి ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక తర్వాత నామం పంచతన్మాత్ర సాయక. పంచ అంటే 5, పంచతన్మాత్రములు కలిగి ఉన్నదని దీని అర్థం అన్నమాట. పంచతన్మాత్రములు అంటే ఏంటంటే పంచమహాభూతముల యొక్క సూక్ష్మ అంశములు. అవి ఏంటి అంటే శబ్దం, రూపం, స్పర్శ, రస, గంధములు. ఈ 5టిని పంచతన్మాత్రములు అని అంటారు. ఇక శబ్దము విశేషము అయినటువంటి అర్థములను తెలుపుతుంది. స్వరూపములను తెలుపునది రూప తన్మాత్రము. వస్తు గుణధర్మములను తెలుపునది స్పర్శ తన్మాత్రము. రసముల యొక్క ధర్మమును లేదా గుణమును తెలుపునది రస తన్మాత్రము. ఇక పరిమళములు తెలుపునది అంటే సువాసనలు తెలుపునది గంధ తన్మాత్రము. ఈ 5 తన్మాత్రముల నుండే పంచభూతములు పుట్టాయి. అటువంటి ఈ పంచ తన్మాత్రములను దేవి కుడివైపు పైచేయినందు బాణములుగా ధరించి ఉంది అని ఈ నామము యొక్క అర్థం. తన యొక్క ఎర్రని కాంతుల అందు మునుగుచున్నటువంటి బ్రహ్మాండ మండలము కలిగి ఉన్నట్టిది. ఈ దేవి యొక్క స్వరూపము నుండి ఎర్రని తేజస్సు వెలువడుతూ ఉంటుందంట. ఈ ఎర్రని తేజస్సునందు ఈ బ్రహ్మాండము మునుగుచున్నది అని దేవిని నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని స్తుతిస్తున్నాము. చెంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. చంపకాశోక పున్నాగ, సౌగంధిక లసత్కచ ఇదంతా కూడా ఒక్క నామమేనండి. చంపకాశోక పున్నాగ అంటే సంపంగి, అశోక, పున్నాగ, సౌగంధి పుష్పముల చేత
పరిమళభరితమైనటువంటి కేశములు కలిగి ఉన్నటువంటిది. దేవి యొక్క కేశములను అంటే జుట్టును ఈ పుష్పములు పరిమళభరితమును చేయుచున్నాయి అని ఈ నామము యొక్క అర్థము. కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. కురువింద పద్మరాగమణులచే అలంకరింపబడినటువంటి కిరీటమును ధరించినది. కురువింద అంటే ఎర్రగా ఉండునట్టిది అని అర్థం. ఎర్రగా ఉండు శిలల నుండి పుట్టునది పద్మరాగమణి. ఆ మణుల చేత అలంకరింపబడినటువంటి స్వర్ణమయ కిరీటమును దేవి తన శిరస్సునందు ధరించి ఉన్నది అని ఈ నామముతో స్తుతిస్తున్నాము. 3, 4 శ్లోకాల అర్థాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మొదటి 4 శ్లోకాలు కూడా మనం 2 సార్లు పారాయణ చేద్దాము. ప్రతిరోజు కూడా ఇలా పారాయణ చేస్తే ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, అలాగే నేర్చుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చెంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. మరొకసారి ఈ 4 శ్లోకాలను మనం పారాయణ చేద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చెంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. ఓం శ్రీమాత్రే నమః.